కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఉదయకాల సమయంలో మనం ఒక అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. హెబ్రోను అనే ఆశ్రయపురం పేరు అర్థం మీద మనం ధ్యానిస్తూ ఉన్నాం. హెబ్రోను అనగా సహవాసము అని అర్థం. అది అన్యోన్య సహవాసం అని దేవుడు రాయించారు. ఆ విషయాన్ని రూతు గ్రంథ ధ్యానాల్లో నుంచి మనం నేర్చుకున్నాం. ఉదయకాల సమయంలో యేసు ప్రభువారు ఆయన తండ్రి కుమారుల ఇరువురి సహవాస గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో తీయనక్కర్లేని వాక్య భాగం అది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. తండ్రికి కుమారుడికి మంచి సహవాసం ఉంది. ఆయన మనల్ని కూడా ఆయనతో సహవాసం చేయమని అడుగుతూ ఉన్నారు. ఈ హెబ్రోను అనేది ఒక ప్రాంతపు పేరు. అయితే ఈ హెబ్రోను అనే ప్రాంతానికి మొదటి పేరు కిరియతర్బా అనే పేరు. అది మీకు ఆదికాండం 23వ అధ్యాయం 2వ వచనంలో, ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాల్లో మీకు ఆ వివరం ఉంటుంది. అర్బా అనే వ్యక్తి ఆ పట్టణాన్ని కట్టాడు. కాలక్రమేణా దానికి కిరియతర్బా అన్నారు. హెబ్రోను అనగా సహవాసము. ఈ లోకంలో చాలా సహవాసాలు ఉంటాయి. మనం చేయవలసింది దేవునితో సహవాసం. తండ్రి కుమారునితో ఎలాగైతే ఒక అన్యోన్యమైన సహవాసం కలిగి ఉన్నాడో, వేరు చెయ్యలేనంత సహవాసం ఎలాగైతే కలిగి ఉన్నారో, మనము కూడా అటు సహవాసం క్షణమాత్రము చెయ్యి విడిచిపెట్టినందుకు కుమారుడు తట్టుకోలేక, నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివని బిగ్గరగా కేక వేశాడు. అప్పటి వరకు తండ్రి కుమారుల సహవాసం ఉంది. పరలోకంలో ఇరువురు కలిసి పరలోకంలో ఉన్నారు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఆ సహవాసాన్ని కంటిన్యూ చేశారు. ఎలాగంటే రాత్రంతా తండ్రితో మాట్లాడేవారు, పగలంతా తండ్రి మాటలే బోధించేవారు. ఇలాగా ఇరువురు కూడా సహవాసాన్ని కోల్పోలేదు. మనుష్యులు దూరమైన సహవాసం చేసే దారులు వెతుక్కున్నారు. ఇరువురుకున్న ఆ అన్యోన్యత, ఇరువురుకున్నటువంటి ఆ సహవాసం, ఆ ప్రేమ చాలా గొప్పది. ఆ ప్రేమే దేవుడు మనకు కూడా ఇచ్చాడు. కుటుంబం అనగా ప్రేమ లేకపోతే ఆ కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. తల్లిదండ్రులు బిడ్డల మీద, బిడ్డలు తల్లిదండ్రుల మీద, లేక అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు, ఇలాగ ఒక్కరి మీద ఒకరికి ఒక ప్రేమ అనేది ఏర్పడుతుంది. ఈ ప్రేమ దేవుడు ఇచ్చినదే. ఆయన కలిగి ఉన్న ప్రేమనే మనకు ఇచ్చారు. ఇరువురు మంచి సహవాసం కలిగి ఉన్నారు. అయితే మనం ఎలా సహవాసం చేయాలో కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా విందాం. యేసు ప్రభువారు తండ్రితో ఎలా సహవాసం చేశారంటే, ఆది నుంచే ఉన్నారు. ఆ తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే 18వ వచనం మరొక మాట రాయబడి ఉంది. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. చాలమ్మా. ఎవ్వడు చూడలేదండి. ఎవరు చూశారు ఇప్పుడు అర్థం? ఎవ్వరు చూడలేదు, అద్వితీయ కుమారుడే చూశాడు. కాబట్టి ఆయనే బయలుపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు తండ్రి అంటే చాలా గొప్ప స్థితి, కుమారుడు అంటే తక్కువ స్థితి అని ఫీల్ అవ్వద్దు. త్రిత్వంలో ఉన్న ఒక బోధ ఒకటి ఉంది. సమయం వస్తే, ఆ సందర్భం వస్తే త్రిత్వం గురించి మనం మాట్లాడుకుందాం. త్రిత్వం అనేది చాలా నిగూఢమైనది, చాలా లోతైనది. అర్థం చేసుకొని చాలా బుర్ర పెట్టాలి. ఆ సందర్భం వస్తే మనం మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం. మరొక చోట సామెతలో ఈ విధంగా సొలొమోను రాస్తాడు. 8వ అధ్యాయం 30-31 వచనాలు. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి. ఇక్కడ జ్ఞానమును గురించి సందర్భం, జ్ఞానం గురించి మాట్లాడుతూ ఉంటాడు.
అయితే అన్నాడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పిని అని అంటాడు. యోహాను సువార్తలో ఉంటుంది, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా. అంటే శిల్పకారుడు ఎవరు? యేసయ్య. ఇక్కడ జ్ఞానం అని పిలువబడుతున్న యేసయ్య ఆయనే, ఈ జ్ఞానం ఆయనే. సో తండ్రికి కుమారుడికి సహవాసం ఉంది. ప్రారంభం నుంచి వాళ్ళు కలిసే ఉన్నారు, సృష్టి నిర్మాణములో కలిసే ఉన్నారు. వారు అంటారు కదా, మనము మన పోలిక చొప్పున మన స్వరూపమందు మనుషులను చేయుదము. మనుషులు బాబేలు గోపురాన్ని కట్టినప్పుడు మనము వెళ్ళి, మనము అనే బహువచనం మనకు కనబడుతుంది. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా, ముగ్గురు కూడా అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు మనం కూడా దేవునితో సహవాసం చేయాలి. 1 కొరింథీ పత్రిక 1:9 వచనంలో కుమారుని సహవాసానికి తండ్రి పిలిచాడు అని రాయబడుతుంది. 1 కొరింథీ 1:9. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు. చాలు. ఎందుకు పిలిచాడంట? ఎవరితో సహవాసం? తన కుమారుని సహవాసానికి తండ్రి మనలను పిలిచాడు. ఇప్పుడు దేవుడు మనల్ని తన సహవాసం చేయడానికి, తనతో స్నేహం చేయడానికి పిలుస్తూ ఉన్నాడు. వెళ్దామంటారా? స్నేహం చేద్దామా? ఓకే. చెయ్యగలమా? ఇదే పెద్ద ప్రశ్న కొంతమందికి. దేవుడు సహవాసానికి పిలిచాడు, నాతో సహవాసం చేయండి అయ్యా అన్నాడు. ఓకే, మంచి బంపర్ ఆఫర్ వచ్చింది. ఇంతకు చేయగలరా? చెడు అలవాట్లు ఉన్నవాడు మంచి వాడి దగ్గర ఉండలేడు. చెడు వ్యసనాలు ఉన్నవాడు మంచి వాడి దగ్గర ఉండలేడు, వాడితో స్నేహం చేయలేడు. మరి మన దేవుడు, ఆయన దగ్గర ఈ చిందులు, వేషాలు, అబద్ధాలు, డ్రామాలు అలవాటు చెల్లుతాయా? ఆయన దగ్గర ఉండాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకాల. మనం సేవకుల దగ్గర, లేకపోతే టీచర్స్ దగ్గర, భక్తి గల పెద్దవారి దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటాం? మరి దేవుడి దగ్గర ఉండాలంటే, దేవునితో సహవాసం చేయాలంటే చిన్న విషయమా? పైగా ఆయనకున్న పేర్లు మామూలుగా ఉండవు. ఆయనకున్న స్వభావాల్లో ఒకటి చదువు ఈరోజు ఒక విషయాన్ని ధ్యానం చేద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం. హెబ్రీ 12:29. నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. చాలు. మన దేవుడు ఎలాంటి వాడంట? ఇప్పుడు చెప్పండి, ఎవడ సహవాసం చేయగలడు? మండుచున్న అగ్ని వంటి దేవునితో ఎవడు సహవాసం చేయగలడు? నువ్వు చెక్కవో కర్రవో అయితే కాలిపోతావు, చెత్తవైతే బూడిదైపోతావు, కాలిపోతావు. దహించు అగ్నితో సహవాసం చెయ్యగలిగింది ఒక్క బొగ్గు. బొగ్గు తెలుసా? బొగ్గు చేయగలదు. అది అగ్నితో సహవాసం చేస్తే దాని స్వభావం అంతా మారిపోద్ది. దేవుని స్తోత్రం. ఈరోజు నేను మనల్ని బొగ్గు అంటున్నా. మనం ఏంది? బొగ్గు. అందరూ అనండి, బొగ్గు. మనం ఎవరు? బొగ్గే. ఎందుకంటే బొగ్గులో జీవం ఉండదు, బొగ్గులో వేడి ఉండదు, బొగ్గులో చలనం ఉండదు. అది అట్టాగే సచిన శవంలాగా. ఎందుకంటే మనం పాపము చేసి చనిపోయిన వారమై ఉన్నాం, మనలో జీవము లేదు. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఇప్పుడు మన బొగ్గు వంటి వారమైతే ఆయన దగ్గరకు వెళితే జరిగే పరిణామాలు ఏంటి అనే విషయాన్నే వివరంగా, స్పష్టంగా కొన్ని మాటలు మీతో పంచుకొని ఈరోజు నా వాక్య భాగం నేను ముగిస్తాను. దేవుని స్తోత్రం. దేవుడు ఏమై ఉన్నాడు? దహించు అగ్ని అయి ఉన్నాడు. మనం ఏమై ఉన్నాం? బొగ్గులుగా పోల్చుకుందాం ఈరోజు వరకు. ఒకరోజు గాడిద అవుతాం మనం, ఒకరోజు గుర్రం అవుతాం, ఒకరోజు గొర్రె పిల్ల అవుతాం, ఒకరోజు ఇంకేదో అవుతూ ఉంటాం, అప్పుడప్పుడు పంది అవుతూ ఉంటాం, అంటే మాట వినకపోతే. ఇప్పుడు బొగ్గు అవుతాం. సరేనా? దేవునికి స్తోత్రం. మనం బొగ్గు వంటి వారం అయితే, అలాంటి వాళ్ళమే. మనలో జీవం ఏడ చచ్చింది? పాపం చేసి చచ్చిపోయిన వాళ్ళం మనం. అయితే బొగ్గు నిప్పుతో సహవాసం చేయటం ప్రారంభించాక
దానిలో కలిగే మార్పులు ఏంటంటే ఒక్కొక్కటిగా చెప్తాను. ఫస్ట్ దాన్ని బొగ్గు అంటారు. అగ్నితో చేరిన తర్వాత ఆ అగ్ని దీనికి కూడా అంటుకొని ఇది కూడా మండటం ప్రారంభించింది. ఇప్పుడు దాన్ని బొగ్గు అనరు, నిప్పు అంటారు. ఏమంటారు? ఫస్ట్ దాని పేరేంది? బొగ్గు. సహవాసం చేసాక ఏమైంది? నిప్పు. పేరు మారింది. ఏం మారింది? పేరు మారింది. దేవునితో సహవాసం నువ్వు చేశాక పేరంటే బ్రతుకు, పేరంటే బ్రతుకు. దేవునితో నువ్వు సహవాసం చేయడం ప్రారంభించాక నీ బ్రతుకులో మార్పు రావాలి. యాకోబు ఇశ్రాయేలు, సౌలు అంటే సౌలు అంటే గ్రీక్ వాడు, పౌలు అంటే సౌలు అంటే హెబ్రీ వాడు, పౌలు అంటే గ్రీక్ వాడు. మనకు అర్థం అవడం కోసం అట్లా పిలుచుకుంటూ ఉంటాం. ఒకప్పుడు కురుడు, హింసకుడు, హానికరుడు అయిన వాడు ఇప్పుడు సాధువుగా మార్పు కనపడిందా లేదా? ఒకప్పుడు యాకోబు ఏంటి? యాకోబు నీ బుద్ధి మడిమణి పట్టుకునేవాడిని, ఎదిగేవాడని వెనకలాగే బుద్ధి. ఎవరిని ఎదగనివ్వను, ఎవరిని సంతోషంగా ఉండనివ్వను, నేనే ముందుండాలా, నేనే హడావిడి చేయాలా. ఎవడని ఎదుగుతుండే వాడిని. పైగా ఈ యాకోబు ఆ యొక్క స్వభావం ఎక్కడి నుంచి ఉందంటే గర్భములో అసలు పుట్టి బుద్ధిరిగాక 3-4 ఏళ్ళు పట్టింది జ్ఞానం రావడానికి, ప్రపంచం తెలియడానికి. కానీ మనోడు పోరాటం బై బర్తే, కడుపులో ఉండగానే పోరాడుతున్న మామూలుడు కాదు. ఈ వెనకలాగే బుద్ధిలో PhD చేసి పడేశాడు. మంచి సీనియర్ మోస్ట్ అనమాట. చిన్నప్పటి నుంచి ఒకటో కోరిక, మా అన్న వెనక్కలాగాల. గర్భంలో మిస్ అయిపోయాడు, కుదరలేదు. ఆ మంత్రసాని ఎట తిప్పిందో చేతులు, నేను పైకి వెళ్ళి కిందకు వచ్చాడు, ముందడు బయటకు వచ్చాడు. కాబట్టి అక్కడ పోయింది ఇక్కడైనా కొట్టాలని చెప్పేసి కూరకి జ్యేష్ఠత్వానికి లింకు పెట్టాడు. అరే ఆకలి వేస్తున్నారా, అన్నం పెట్టరా, కూర పెట్టరా, జ్యేష్ఠత్వాన్ని ఎత్తి పెట్టేస్తా. దుర్మార్గం కదా ఇది. ఆకలి వేస్తున్నాను అన్నం పెడితే మంచిది, అది మంచి స్వభావం. ఆ అన్నం పెడతాను కానీ నీ కారు ఇచ్చేయి అంటే ఎట్లుంటుంది? ఆయన కారు వేసుకొచ్చి అన్నం పెట్టమ్మా అని అడిగాడు. నీ కారు ఇచ్చేయి అన్నం పెడతా అంటే కారుకి అన్నానికి సెట్ అయిద్దా? జ్యేష్ఠత్వానికి కూరకి సెట్ అవ్వదు. పోలికే కాదు, త్రాసులు తోగవ రెండయి. కానీ ఏమన్నాడు? నీ జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేస్తే అంటే కూర దగ్గర కూడా బయటపడ్డాడంటే ఎంత కసి ఉందో లోపల, ఎన్నాళ్ళుగా అది ఉందో. నేనే ముందుండాలి, నేనే ముందు. నువ్వు ముందుండాలంటే అట్టయిద్ది. నీ బుద్ధిని బట్టి నువ్వు ముందు ఉంటావు, నీ స్వభావాన్ని బట్టి నువ్వు ముందు ఉంటావు. దేవుడు ముందు పెడతాడు బుద్ధి స్వభావాన్ని బట్టి. నీకు ఏ క్వాలిటీ లేకుండా, ఏ మంచి బుద్ధి లేకుండా నేనే ముందు ఉండాలంటే తగిన సమయం ముందు ప్రభు హెచ్చిస్తాడు. మనం హెచ్చించుకోకూడదు. ఒక విధంగా చెప్పండి, మనం హెచ్చులు పోకూడదు. ఆయన హెచ్చించే టైం ఒకటి ఉంటుంది. ఇలాంటి స్వభావం, తెలివి గల్లోడు, జ్ఞానం గల్లోడు, బలము గల్లోడు, అన్నీ తనకున్న టాలెంట్లు అన్నీ కలిపి చాలా సంపాదించాడు. అవన్నీ అక్కరకరాల మొత్తాన్ని పంపించి ఏడవటం మొదలుపెట్టాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను విడిచిపెడతా అన్ని దాకా వచ్చింది. ఎవరు ఒక రాత్రి అంతా ఏడవాల్సి వచ్చింది. ఆ రాత్రి ఏడ్చిన దాన్ని బట్టి, ఒప్పుకున్న దాన్ని బట్టి దేవుడు ఏం మార్చాడు? యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. ఆ తర్వాత ఇంకో పేరు పెట్టాడు, యెషూరు. యెషూరు అంటే యథార్థవంతులు. ఒకప్పుడు యాకోబు యథార్థత లేదు, నటన. కానీ అతని ప్రవర్తనను బట్టి దేవుడు యెషూరు అని పేరు కూడా పెట్టాడు. యాకోబు బ్రతుకు మారింది ఒక్క రాత్రి దేవుడితో సహవాసం చేస్తే. ఒక్క రాత్రి దేవునితో గడిపినందుకు యాకోబు బ్రతుకే మారిపోయింది. 3 రోజులు ఉంటున్నారు మీరు ఇక్కడ. ఎంత మారాలి? మిమ్మల్నే 3 రోజులు ఉంటున్నారు ఇక్కడ. ఒక్క రాత్రి ఉంటేనే యాకోబు బ్రతుకంతా మారిపోయిందే. 3 రోజులు 8 ప్రసంగాలు, మధ్యలో ప్రార్థనలో, ఆరాధనలో ఇన్ని జరుగుతున్నాయి. మళ్ళీ ఎంత మార్పు రావాలా? ఎంతో కొంత అనొద్దు, అస్సలు ఒప్పుకోను నేను. పూర్తిగా మారిపోవాలి. దేవుని స్తోత్రం. బొగ్గు కాస్త నిప్పైపోవాలా. పాత రోత బ్రతుకు పోయి క్రీస్తు స్వారూప్యాన్ని మనం ధరించుకోవాలా. ఆ మార్పు ఖచ్చితంగా రావాలా. ఒకప్పుడు హింసకుడు, దోషకుడు, హాని, ఒకప్పుడు వ్యభిచారి, యేసయ్యతో 2-3 గంటలు మాట్లాడినందుకు ఊరును మార్చే సువార్థికురాలు అయిపోయింది. ఎవరావిడ?
2-3 గంటలు మాట్లాడితే సువార్థికురాలు అయిపోయింది. ఒక రాత్రి సహవాసం చేస్తే ఆశీర్వదించబడ్డాడు, ఇశ్రాయేలుగా మారిపోయాడు. ఒక్క దెబ్బ తింటే దెబ్బకి మారిపోయి సేవ చేశాడు పౌలు గారు. అద్భుతమైన పరిచర్య చేశాడు. వాళ్ళు కొన్ని గంటల్లో కొన్ని రోజుల్లో అంత మార్పు వస్తే సంవత్సరాల తరబడి మందిరానికి వస్తున్నాం, సంవత్సరాల తరబడి వాక్యాలు అంటున్నాం, మనలో ఇంకెంత మార్పు రావాలో. రావాల్సిన మార్పు చాలా ఉంది. సమస్య ఏంటంటే అదే లేదు. ఇనే వాక్యాలని ఎటుపోతున్నాయో, చెప్పే మాటలన్నీ ఎటుపోతున్నాయో, చేసే ప్రార్థన చేసే భక్తి అంతా ఎటుపోతుందో మీకే, మీ విచక్షణకే వదిలేస్తున్నా. ఒక రోజు 2 రోజులు సహవాసం చేసినందుకే వాళ్ళు అంత మారితే. పౌలు గారి తర్వాత 2 ఏళ్ళు ఎడారిలో పడి ప్రార్థన చేస్తాడు. 2 ఏళ్ళు ఎడారిలో పడి ఏడ్చి అడిగితే ప్రభు 3వ అవకాశం తీసుకుని బైబిల్ ట్రైనింగ్ ఇచ్చేస్తాడు. ఆయన అరేబియా ఎడారిలో చేస్తాడు. 2 ఏళ్ళు బైబిల్ ట్రైనింగ్ చేసినందుకు, 2 ఏళ్ళు దేవునితో సహవాసం చేసినందుకు అద్భుతమైన పరిచర్య చేశాడు. దేవుని మర్మమ విషయంలో గృహ నిర్వాహకుడిని పేరుగాంచాడు. అపోస్తలులందరికంటే అత్యధికంగా పరిచర్య చేసిన ఆయనే, పోరాడింది ఆయనే. అరే ఒక రోజు ఒక దెబ్బతిని మారాడు. 2 సంవత్సరాలు సహవాసం చేసినందుకు అద్భుతమైన పరిచర్య చేశాడు. మీలో కొంతమంది మందిరానికి రావటం ప్రారంభించినప్పుడు నేను పుట్టక ముందు నుంచి భక్తి చేసేవాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. నేను బాప్తీసం తీసుకుంది చీరాల్లో, నాతో పాటు తీసుకున్న బ్యాచ్ ఉన్నారు, 2-3 ఉన్నారు నాతో పాటు బ్యాచ్ బాప్తీసం తీసుకున్న వాళ్ళు. నేను మీతో పాటు బాప్తీసం తీసుకొని మీకే బోధ చేసే స్థాయికి వచ్చాను. మీరు అప్పటి నుంచి మందిరానికి వచ్చి వాక్యాలు విని మీరే స్థాయికి వెళ్ళాలి. పైగా బైబుల్ తెలీదా? తెలుసు. వాక్యం తెలీదా? తెలుసు. దేవుడు ఎలాంటి వాడో తెలీదా? అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన దొంగలు మారనోళ్ళు. దేవుని స్తోత్రం. అన్నీ తెలిసిన. ఇప్పుడు నేను ఉదాహరణకి యెహోషువతో మాట్లాడదాం అనుకున్నా. ఇంటికి వెళ్ళి పిలిచాను, పడుకున్నాడు పాపం. లేపితే లెగుస్తాడు. నిద్రపోయేవాడిని లేపి మాట్లాడచ్చు, లేదు మెలగుగా ఉన్నాడు. అబ్బాయి అంటే వస్తాడు, వచ్చి కూర్చొని పాస్టర్ గారు చెప్పండి అంటాడు. నేను వస్తున్నానని తెలిసి నిద్రపోతున్నట్టు ఊరకంటున్నాను, వాడు చేస్తామని కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను వస్తున్నానని తెలిసి నాతో మాట్లాడకూడదు నిద్రపోతున్నట్టుగా నటిస్తే నేను లేపగలనా? నేను మాట్లాడగలనా? మంచం తీసి ఎత్తి కిందేసినా లేకూడదు. ఎందుకు? ఊరకే, నిజం కాదు. ఎందుకు? ఫిక్స్ అయ్యాడు, నేను లేకకూడదు, నేను మాట్లాడకూడదు. ఫ్యాన్ ఆఫీసర్ లేకూడదు, నటించేవాడు. లైట్లు ఆఫీసర్ లేకూడదు, దుప్పటి లాగేసిన లేకూడదు, ఏం చేసినా. ఎందుకంటే ఫిక్స్ అయిపోయాడు. నేను సచ్చినోడని లెగుతాడు, వీళ్ళు లేకూడదు. స్తోత్రం. సడన్గా గుండె అయిపోయి చచ్చిపోతే గుండెల మీద బాతు 4 బాతులు లెగుతాడు గాడి, వీళ్ళు లేకూడదు. సీపేరు ఏదో అంటారు కదా, ఆడన లెగుతాడేమో గాడి, వీళ్ళు లేకూడదు. ఎందుకు? ఫిక్స్ అయ్యాడు. నేను అట్లాగే మనలో కొంతమంది నువ్వెన్నని చెప్పు, నేను మారను, నేను ఇంతే అనుకుంటారే. ఇంకా నేను చేయలేము. యేసు ప్రభు వచ్చి బోధించినా ఏం చేయలేము. ఇంకా ఆ కట్టి అట్టకాలేసింది. ఇక చేయగలిగింది ఏమి లేదు. దేవుని స్తోత్రం. ఇంకా ఆ కట్టి అట్టకాలాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ఫిక్స్ అయ్యారు, నేను మారను. కొంతమంది మళ్ళీ ఫిక్స్ అవుతూ ఉంటారు, నేను ఆదివారం మాత్రమే వస్తా. 2, నేను ఆ వృద్ధాప్యులనే బాప్తీసం తీసుకుంటా. కొంతమంది నేను లేటుగానే, నువ్వు తన్నుకొని చావు చర్చలో పడి, నువ్వు ఏమని చేసుకో, నేను మాత్రం ఆ టయానికే ప్రతి ఆదివారం. నీ టైం ఏంటి మందిరంలో? ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి నీ టైం ఏంటి? కొన్ని సంవత్సరాలుగా కొంతమందిని గమనిస్తాను, అదే టైం. ఇక అది మారదు. ఆన్ టైం కాదు, రాంగ్ టైం. ప్రార్థనకప్పుడు స్టార్ట్ అయ్యి అరగంట గంట అయిపోయింది, అప్పుడు ఖచ్చితంగా వాక్యానికి ముందు ఆరాధన మధ్యలో ఇలా వస్తూ ఉంటారు కొంతమంది. ఏదైనా అనారోగ్యం ఇబ్బంది ఉంటే ఓకే, కానీ కొంతమంది ఫిక్స్ అయిపోయారట మెంటల్గా, బ్లైండ్ భక్తి చేస్తూ ఉంటాయి. కరెక్ట్గా ఆ టయానికి నేను ఇంకా ఏం చేయలేము మనం. నేను కొరడ తెచ్చుకొని కొట్టుకున్నా కూడా మారాళ్ళు. కొట్టుకో, నేను మాత్రం దేవుడి స్తోత్రం. అంటే అలా కొట్టలేక నన్ను నేను కొట్టుకుంటున్నా కూడా చూసి ఓకే, ఎందుకు కొట్టుకుంటా ఆవిడ పిచ్చోళ్ళగా, నేను మారను, నీ ఒళ్ళు హోనం తప్ప. అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయారు కొంతమంది, ఫిక్స్ అయిపోయారట, నేను మారేది
లేదు. నేను టయానికి వచ్చేది జరగదు, నేను బాప్తీసం తీసుకునేది జరగదు. నేను ఎప్పుడో ఏదో మొన్న ఏదో హాస్పిటల్లో పడ్డా కాబట్టి నెలకోసారి వస్తున్నా, ఏదో దయదలిచి జాలి తలిచి సంతోషించి నెలకొకసారి అయినా వస్తున్నా అంటావా? నీకు వందనాలు. అసలు దేవుని స్తోత్రం. నువ్వు దేవుని మీద జాలి పడద్దు. అసలు దేవుడు జాలి పడ్డాడు అనుకో, ఆమంట ఆమె అతని ఎడల జాలికొని తలుపు తీయనంతలో, మంద జాలిపడే రేంజ్ కాదు, అడుక్కునే రేంజ్ మంది. అయ్యా ఉండయ్యా అని అడుక్కునే రేంజ్. యెహోవా మీకు సమీపముగా ఉండగానే అడుక్కొని వెతుక్కునే స్థితి మంది. మనం పానులే పాస్గా ఎన్నిసార్లు అడుగుతున్నాడు, తీసుకుందాలే బాప్తీసం అని లేటుగా సిద్ధపడద్దు. ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా, ఆయన మూసేశాడు, తాళం వేసేసాడు ఎప్పుడో. ఇక ఏం చేస్తా? అయ్యో బాహు తలుపులది, మేము కూడా వస్తాం, చచ్చిపోయి తట్టున్నాం, తలుపులది. కిటికీ తీసి తీద్దామని నాకు కూడా ఉంది, కానీ తాళం నాకే లేదు. ఆడేసిపోయే డోరు ఇక తీయాలంటే ఆయన అడగండి. ఆ టైంలో దేవుడి చెవులు పనిచేయవు. దేవుడు చెవిటాడుతో తెలుసా మీకు? దేవుడు చెవిటాడు అయిపోతాడు. ఒకసారి సామెతల గ్రంథం మొదటి అధ్యాయం తీయండి. సామెతలు మొదటి అధ్యాయం 25 నుంచి నేను చదువుతాను. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోపడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదకు తుఫాను వల్ల వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్టు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టము దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్ర పెట్టుదురు కానీ నేను వినను, నేను ప్రత్యుత్తరమియ్యకుందును. నన్ను శ్రద్ధగా వెదికెదరు కానీ కనబడినో విన్నో కనబడినో నవ్వుతూ ఉంటా. దేవుడు చోటుడైపోతాడంట. దేవుడు కంటికి కనపడండి ఎప్పుడు? ఒక టైం అయిపోయాక. నీకు ఒక టైం ఇచ్చాడు, మాట్లాడి వినకపోతే ఆయన వెళ్ళిపోతాడు, చోటుడైపోతాడు, కనపడ నీకు, నువ్వు ఏలాంటి కూర్చొని. నీది జాలిపడే రేంజ్ కాదు, ఆయన జాలి పడ్డప్పుడు వెంటనే కాళ్ళు పట్టేసుకునే రేంజ్ మంది. దేవుని స్తోత్రం. మనకు రేంజ్లేం లేవు. రేంజ్ అన్న మాట కూడా మనం వాడుకోకపోతే బెటరు. మంది ఆ స్థాయి. కొంతమంది ఇట్లా ఫీల్ అవుతూ ఉంటారు, నెలకు ఒకసారి వస్తున్నా, ఏందంట ఆ మాత్రం సంతోషించి అట్టని వస్తున్నా, అమ్మో వందనాలయ్యా నీక, నీ అంత మహాభక్తురాలు. దేవునికి స్తోత్రం. వద్దు, మనకు ఆ స్థితి వద్దు. మనలో మార్పు రావాలా. దేవునితో సహవాసం చేస్తే మనం బొగ్గుగా ఉండకూడదా? నిప్పు, పేరు లేక బ్రతుకు. రహాబు వేశ్య, ఒక్క రాత్రి వేగులు వారు దేవుని మాటలు చెప్పారు, తెల్లారేపాటి ఏమైపోయింది? మారిపోయింది. కుటుంబాన్ని మార్చేసుకుంది. ఆమె ఇశ్రాయేలు గోత్రంలో చేర్చబడింది, గనురాలుగా చెప్పబడింది. ఆమె యేసు ప్రభు యొక్క తల్లి జాబితాలో ఎందుకు మార్చేసుకుంది? వ్యభిచారులు మారుతున్నారు, దొంగలు మారుతున్నారు, నరహత్యలు చేసేవాళ్ళు, హింసకులు మారుతున్నారు. కొంతమంది వాళ్ళకంటే ఘోరమేమో. ఇంకా లోతుగా చెప్తానే, ఒక నపుంసకుడు 2-3 గంటలు బాప్తిసం చేసుకున్నాడు. నపుంసకుడు తెలుసుగా? నపుంసకుడు అంటే అటు ఇటు కాదు, మధ్యలో. అసలు మనకు రోషం కలిగి నవ్వుతున్నాం మనం. వాడికి వచ్చింది 2-3 గంటల్లో మారు మనసు. నిన్ను బాప్తిసానికి సిద్ధపరచాలి. ఎన్ని ఏళ్ళు యాగాలో నీతో నేను? అయ్యా నాకు అర్థం కావట్లేదు, బైబుల్ చెప్పాడు బాప్తిసం తీసుకుంటానయ్యా అన్నాడు, వెంటనే ఇచ్చేసాడు. మారడానికి ఎంతసేపు పట్టింది? మహా 5 గంట 2 గంటలు. అంత ఒక పూట వేసుకుందాం మాట వరుసకి. ఒక పూటలో నపుంసకుడే మారాడే. సంవత్సరాల తరబడ్డా నీలో మారు మనసు రావట్లేదంటే నువ్వు అంతకంటే ఘోరమా? నువ్వు అంతకంటే భయంకరమా? నువ్వు అంతకంటే డేంజరా? దేవునికి స్తోత్రం. ఇది మధ్యాహ్నం రాత్రి కాదు, కాస్త మెలుగుగా ఉండండి. దేవునికి స్తోత్రం. 5కి నేను పడుకోవాలి కూర్చొని. కూర్చొని నిద్రొస్తుంది నాకు. 10 రోజులు రెస్ట్ లేదు నాకు. 10 రోజులు ఆడైపోయినాయి, కొండూరులు అయిపోయినాయి, ఏడకొచ్చి పడ్డా.
ఎక్కడి నుంచో కొండూరు వెళ్ళా హౌస్ విజిటింగ్ చేసుకొని. అప్పటి నుంచి ఈరోజు నాకు రెస్ట్ లేదు, 10 రోజులు దాదాపు రెస్ట్ కూడా లేదు నా మొహానికి. అయితే ఇది నాకు రావాలి, మీకు రాకూడదు. దేవుని స్తోత్రం. మరీ అంత జోల పడినట్టుగా ఉంటే మిమ్మల్ని మీరే తొడపాశం పెట్టుకోండి, మిమ్మల్ని మీరే గిచ్చుకోండి. వీలైతే పక్కోళ్ళకి ఒక బెత్తం ఇవ్వండి. ఏడే ఉంది, ఏడు ఉండాలి ఒకటి, అదిగో అది ఎత్తా, పక్కోళ్ళకి ఇవ్వండి. దేవునికి స్తోత్రం. ఒకళ్ళు కాదు, 3 4 దొరికారు నాకు ఇట్ట. అందుకే అంతసేపు మాట్లాడే టాపిక్ కాస్త మెలకుగా ఉందామే. దేవునితో సహవాసం చేస్తే బొగ్గు నిప్పయింది. మనం దేవునితో సహవాసం చేస్తే నీ స్వభావం మారాలిగా, నీ బ్రతుకు నీ సాక్ష్యం మారాలి కదా. దేవుని స్తోత్రం. మొదటి మార్పు అది. నీలో మార్పు రాలేదా, నీ సహవాసం తేడా. నీ సహవాసం వేరే. సన్యాసి రాసుకుంటే బూడిద రాలిందంట. నీ సహవాసం ఏదో తేడాగా ఉంది, అందుకే బూడిద రాలుతుంది. నువ్వు నిప్పవట్లా తేడా పడుతున్నావు అంటే నీ ఫ్రెండ్షిప్ ఏదో, నీ సహవాసం ఏదో దారి తప్పింది. జాగ్రత్తగా గమనించుకో. దేవునికి స్తోత్రం. రెండవదిగా బొగ్గు చల్లగా ఉంటుంది. నిప్పయ్యాక ఎట్లుంటుంది, పట్టుకొని చూడు, బొబ్బలు వచ్చేస్తాయి. ఇటువంటిది తాట్లు ఊడిపోద్ది. ఎందుకంటే ఇంతకు ముందులా కాదు, నేను ఏమన్నా పడ్డానికి ఇప్పుడు నేను నిప్పు, నేనేం అనవసరం. నన్ను పట్టుకుని చూడు, నన్ను టచ్ చేసి చూడు, ఏమైద్ది, రెండోసారి చేయబట్ట. దేవునికి స్తోత్రం. మండే అనుభవంలోకి వచ్చింది. ఇది బొగ్గు కాస్త నిప్పుగా మారిన తర్వాత దీని దగ్గర చెత్త పెట్టి చూడండి, చెత్త ఏమైద్ది, తగలబడిపోద్ది. ఎందుకు? బొగ్గు దగ్గర పెట్టు ఏం కాదు, నిప్పు దగ్గర పెట్టు. ఇప్పుడు నువ్వు బొగ్గువా నిప్పువా? ఇప్పుడు స్టార్టింగ్గా మనం బొగ్గులం, ఇప్పుడు నిప్పేనా? అందరూ చెప్పండి, మీరు నిప్పా బొగ్గా? ఇప్పుడు ఓకే, మంచిది. మీరు నిప్పు కదా. నిప్పు దగ్గర చెత్త ఉంటే ఏమైపోద్ది, కాలిపోయింది కదా. మీ ఎడలో చెత్త ఉందా? ఊడిసే చెత్త కాదు నేను చెప్పేది, తెలివి తగలబెట్ట. చెత్త అంటే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, దేవునికి ఇష్టం లేని పనులు, చెత్త బొమ్మలు, పనికిరాని బొమ్మలు, పనికిరాని విగ్రహాలు, గుమ్మం దగ్గర టెంకాయలు మీ తలకాయలు, లోపల విచిత్రమైనవి, లోపల దుర్మార్గం అక్రమం అన్నీ ఉన్నాయి అనుకోండి. నువ్వు నిప్పు అయితే ఏమవ్వాలా? అసలు ఒప్పుకుంటావా? చెత్తను ఒప్పుకుంటావు నువ్వు? నీ ఇంట్లో ఇంకా చెత్త ఉందంటే నువ్వెవరు? నివురు గప్పిన బొగ్గు. ఒకప్పుడు మండింది కానీ తేడా పడింది. నువ్వు మామూలు బొగ్గు కాదు, ఒకప్పుడు బొగ్గువే, మండవు. తర్వాత ఏమైంది? ఒక దైవజనుడి పాట రాస్తాడు, ఆకుమర్తి డానియల్ గారు. మండే నిప్పై వెలుగొందినావే, నీవురు గప్పిన బొగ్గైతివా, శ్రమలో సువార్త ప్రకటించినావే, సౌఖ్యములో సువార్త శ్రమాయన. మండే నిప్పుగా వెలిగావు, ఒకప్పుడు బాగానే ఉన్నావు, ఇప్పుడు ఏమైంది? నివురు గప్పిన నీ దగ్గర వేడి లేదు. ఎందుకంటే చెత్తను చూస్తే నిప్పు కాల్చేయాల, కానీ ఈ చెత్తను చూసి ఈ నిప్పు చల్లబడిపోయింది. మన గృహాల్లో, మన కుటుంబీకుల్లో జరిగే దుర్మార్గం చూసి నువ్వు మౌనంగా ఉంటున్నావంటే నివురు గప్పిపోతావు. నీలో వేడి ఉండదు, నీలో మండే అనుభవం ఉండదు. నువ్వు ఎలా ఉండాలంటే, కళ్ళ ముందు దుర్మార్గం కనబడితే ఇల్లు అయినా రోడ్డు అయినా సరే వెంటనే నిలబడి మాట్లాడాలా. ఏంటిది? మాట్లాడాలా. దేవుని స్తోత్రం. కొంతమంది టీవీలు పెట్టుకుంటారు, వాళ్ళకి పెట్టుకుంటే సరిపోద్ది, వాళ్ళు వినేది రోడ్డు మీద ఇల్లు కూడా వినపడాల. ఇళ్ళ పక్కలు మొత్తం ఆడియో వినాలి. ఇల్లు చూస్తూ ఉంటారు, ఆడియో. నిప్ప పైగా ఏ పాటలు తెలుసాయి? మంచి పాటలు అయితే బాగుండు, దేవుడు పాటలు అయితే బాగుండు, ఊరు మొత్తం వినిపించి మైకి పెట్టి సపోర్ట్ చేస్తా. దరిద్రపు కొట్టు పాటలన్నీ ఊరు మొత్తం వినపడాలి ప్రార్థన అయిన గంటకే. నిప్పు నువ్వు నిప్ప బొగ్గు మొహం వేసుకొని
బొగ్గేగా ఇళ్లలో దరిద్రాన్ని నింపించేది. నీతిమంతుల గుడారములో ఏం వినపడాలా? మరి ఏం వినపడుతుంది? అరే చర్చిలో ప్రార్థన చేసేది నువ్వే, ఇళ్లలో టీవీలో సినిమాలు పెట్టుకొని నాకు కూర్చుని నువ్వే, రోడ్డు మీద నిలబడి నాకు ఏదైనా వినపడిందా? ఆ ఇంట్లోనే పిలిచి అడిగిందా? ఒప్పుకోను నేను. ఏంది ఆ దరిద్రం? ఎవడైనా దాన్ని అరిసి ఆపిందో ఒప్పుకోను. నేను నిప్పు, నేను ఒప్పుకోను. అది నా ఇల్లు అయినా, నా సంఘం అయినా, నా బిడ్డలుండే ప్రదేశమైనా నేను ఒప్పుకో. నేను నిప్పుని. నా దగ్గర చెత్త పనికిరాదు. మరి మీరు చెప్పండి, ఏ నిప్పు, ఏ బొగ్గు? మీరే చెప్పండి. ఇక అడ్డమైన దరిద్రాలన్నీ ఫోన్లో టీవీలో చూస్తా, అడ్డమైన పాటలను రోడ్లు అమ్మడే పాడుకుంటా. అస్సలు ఒప్పుకోను. అది పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా. ఎందుకు? నేను నిప్పు, నేను ఆరిపోను. నేను ఆరిపోతే నాశనానికి పోతా. ఇంత బోధ బోధించి నేను నశించిపోతా. నాకెందుకు ఆకారం? ఇంత బతుకు ఇంటికి తెచ్చిపోతు నాకెందుకు? నేను నిప్పు, నేను ఒప్పుకోను. ప్రశ్నించుకొని మిమ్మల్ని, మీరు నిప్పేనా? రోడ్డు మీద వెళ్తుంటే సులభ కాంప్లెక్స్ ఉంటుంది, బాత్రూమ్స్ ఉంటాయి కదా, టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్ అవి ఉంటాయి. అది ఆడుందనగానే దుర్వాసన వస్తుందంటే అమ్మటే. ఇప్పుడు కొంచెం శుభ్రంగా ఉన్నాయి, ఒకప్పుడు దరిద్రంగా ఉండేవి. ముక్కు మూసుకొని వెళ్ళిపోతాం ఆ ప్రదేశం దాటిన దాకా. ఎందుకంటే మనకు ఆ వాసన కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కానీ దాంట్లో ఒకడు ఉంటాడు, డబ్బులు తీసుకొని నీళ్లు పోయడానికి. వాడు ఏ ముక్కు మూసుకోడు. ఎందుకు? మనకు కూడా చూసి చూసి పాపాలు అలవాటైపోయి ఆరిపోయాం. పెద్దగా చలనం అనిపించట్లా. ఎందుకంటే నువ్వు నిప్పుగా ఉంటే కాలుతావు, నువ్వేమయ్యావు? చల్లబడిపోయావు, నివురు కప్పిపోయావు. అందుకే నువ్వు ఏ పాపాన్ని, ఏ చెత్తని కాల్చలేకపోతున్నావు. అందుకే నువ్వు కూడా ఒక చెత్తలాగా మారిపోయావు. ఇస్త్రీ పెట్టిలో ఇస్త్రీ చేసేవాడు బొగ్గులు వేడుకుంటే వాడతాడు. అవి వేడి అవ్వనుకున్నప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఏం చేస్తావు? మళ్ళీ బొగ్గులు వేస్తాం కదా, ఉన్నట్టు ఏం చేస్తావు చెప్పు? పడేస్తావుగా. దేవుడు అంతే, దేవుడు అంతే. నువ్వు ఎంతకీ వేడి అవ్వకుండా నీలో సారం అయిపోయిందా నువ్వు అవనంటావా? కొన్ని అవ్వవు బొగ్గులు, అంతేనా? కొన్ని వేడి అవ్వవు, కొన్ని అట్టుంటాయి. కొన్ని బాగా ఎలుగుతాయి, మండుతాయి, కొన్ని ఎలగవు, అంతే. దొన్నపోతలాగా మందమూతలాగా ఉంటాయి బొగ్గులు. మిమ్మల్ని కాదమ్మా, నీకు వందనాల, నేను బొగ్గులు అంటున్నా. అలాగే మనలో చాలామంది ఎంత చెప్పు మారరో, ఎంత చెప్పు ఆ మండే అనుభవం ఉండదో. మన దేవుడే దహించు అగ్ని. ఈ బొగ్గులు మామూలు కాదు. ఎంత నిప్పు పెట్టు అవో, వేడవో, సుతా ఉంటాయి అట్ట. మర్యాదగా తీసి దేవుని స్తోత్రం. ఇదొక స్పెషల్ టాలెంట్. నీ బతుకు మారాలి. రెండోది, నువ్వు చెత్తను కాల్చే నిప్పుగా. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదవండి. మార్కు 7:21. లోపలి నుండి అనగా చదువు మా వరుసగా. ఈ మంచివన్నీయు కాదా? చెడ్డవనుందా? మంచి కాదా? ఈ కొంతమంది తెగ ప్రేమిస్తున్నారే వాటిని. నేను మంచి అనుకుంటున్నాను, అందరు ప్రేమిస్తుంటే వాటిని. నీలోని చెత్తే కావాలా? నీ ఇంట్లో చెత్తని ఇప్పుడు కలుగుతా? ఇవన్నీ చెత్తే. నీ హృదయములో ఉన్న చెత్తే ఇంకా కాలేదు. నువ్వు ఇంట్లో ఉన్న చెత్తనేం కలుగుతావు, సమాజంలో ఉన్న చెత్తనేం కలుగుతావు. నువ్వు మౌనంగా అయిపోయావు, మోగోడు అయిపోయావు. నువ్వు మోగ కుక్కలు అన్నాడు దేవుడు. తప్పును ఖండించని వారిని, సత్యవాక్యాన్ని సరిగా వివరించని వారిని మోగ కుక్క అన్నాడు దేవుడు. నేను మోగ కుక్కని కాదు, వీళ్ళతో కేజీ కండ పీకిలో ఉండి నేను. దేవుని స్తోత్రం. మనం మౌనంగా ఉండవు. గృహంలో జరిగే దుర్మార్గానికి, పాపానికి మౌనంగా, అది ఇంటి యజమానైనా, బిడ్డలైనా, మరి ఎవరైనా సరే, అది భార్య అయినా, తప్పు జరిగితే ఖచ్చితంగా నువ్వు ఖండించకుండా చల్లబడిపోయావంటే నువ్వు అయిపోతావు, వాళ్ళు ఇద్దరు చల్లబడిపోయి నరకానికి వెళ్ళిపోతారు.
పాస్టర్ గారు ఎప్పుడు మీ ఇంట్లో ఉండడు, ఆయనకి చాలా పనులు ఉంటాయి. నీ కుటుంబాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత నీదే. నీ ఇంట్లో చెత్త కాల్చుకోవాల్సిన బాధ్యత. ఎప్పుడు ఊరుకోలేవంటే నువ్వు నిప్పుగా ఉంటే చెత్త నీ ముందు నిలబడదో, పాపము నీ ముందు నిలబడదో, అక్రమము నీ ముందు నిలబడదో. అక్రమ సంపాదన నీ ఇంట్లో అసలు పాపం అనేది దుర్మార్గం నిలబడదు. ఎందుకంటే నువ్వు నిప్పు. చెత్త నిలబడదు, చెత్త కాలిపోవాల్సిందే. ఎందుకంటే మన దేవుడి గురించి లక్షణం ఏంటి తెలుసా? అగ్నిని పోలిన నేత్రములు. ఆయన కళ్ళు చూసి యోహానుకంట అగ్నిని పోలిన, ఆయన కళ్ళు అగ్ని, ఆయనే దహించు అగ్ని. మళ్ళీ అంటాడు నా మాట అగ్ని వంటిది కాదా. ఆయన సంపూర్ణమైన అగ్నికి సాదృశ్యమైతే ఆయన పక్క సహవాసం చేసే నీవు బొగ్గుగాస నిప్పవాలి. అది ఆ సమస్తాన్ని కాల్చే స్థాయికి వెళ్ళాలి. దేవునికి స్తోత్ర. ఒకటి పేరు మారిద్ది, రెండోది వెచ్చదనం, మండే అనుభవం దాంట్లో ఉంటుంది, మూడోది రంగు మారిద్ది. ఒకప్పుడు నలుపు, ఇప్పుడు ఎరుపు. రంగు అనే దాన్ని ఎలా అంటారు మనోళ్ళు? ఈడి అసలు రంగు ఇదిరా, ఈడి అసలు రంగు ఇది, ఈడి అసలు రంగు బయట అంటే ఏంటి? లోపల దాక్కున్నోడు ఈడి అసలు రంగు ఇది, ఈడు రంగు ఇది అంటారు కదా. రంగు అంటే బుద్ధి, స్వభావం. ఎంత మంచిగా నటించినా లోపల ఎక్కడో ఉంటుంది, అది కనబడకుండా కవర్ చేసేస్తారు. ఏదో ఒక టైంలో బయటకు వచ్చినప్పుడు ఇదిరా వీడి అసలు రంగు అంటారు కదా, అది మారాల. దేవుని స్తోత్రం. స్వభావం, బుద్ధి మారాల. నీలో లోతులో ఉన్న చెడ్డ బుద్ధి మారిపోవాలా. నీది ఒక మంచి బుద్ధి అయిపోవాలా. నీది సుబుద్ధి. ఏ బుద్ధి? దావీదు ఏ బుద్ధి? సుబుద్ధి గలవాడై. దావీదు గురించి రాయబడిన మాట. అందుకే పత్రికల్లో ఉంటుంది స్వస్థ బుద్ధి గలవారై. ఏ బుద్ధి? బుద్ధి ఏం కావాలంట? స్వస్థత. ఎందుకు? బుద్ధికి రోగం వచ్చింది, బుద్ధికి జబ్బు వచ్చింది. ఆ బుద్ధికి స్వస్థత కావాలి. స్వస్థ బుద్ధి గలవారై మన అసలు రంగులు పోయి దేవుడు ఆశించిన రంగు మనలోకి వచ్చునుగాక. దేవునికి స్తోత్రం. పేరు మారింది, మండే స్వభావం వచ్చింది, రంగు మారింది. నాలుగవదిగా పట్టుకోలేరు ఎవరో. చేత్తో పట్టుకున్న నిప్పుల్ని భయపడాల. నీ సాక్ష్యం, నీ భక్తి చూసి ఎదుటి వాళ్ళు నీ మీద ఒక మచ్చ వేయాలంటే భయపడాలి. నీ గురించి ఒక చెడ్డ మాట మాట్లాడాలంటే వాళ్ళకి ఏమనిపించాలా? వాడు జోలికి వెళ్ళకూడదు, వాళ్ళ పక్షం దేవుడు ఉంటాడురా, వాళ్ళు భక్తి పరులు అని ఒక కలవరం పుట్టాల. నీ భక్తి అవతల వాడికి భయాన్ని పుట్టించాలి. దేవుని స్తోత్రం. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలా. అవతల వాడి వెన్నులో నీ మీద ఒక నింద వెయ్యాలంటే వాడికి భయం పుట్టాల. ఒక రాజు ప్రవక్తను పిలిపించి బాబు నీకు ఏం కావాలంటే తెస్తారా, చెప్పించరా అని అడిగాడు. దేవుడు ఏం చెప్తా అదే చెప్తా, సర్లే ఎల్లు అని కొండెక్కిచ్చేసి బలర్పించి చూడు అందరూ చూడు ఒక్క మాట చెప్పించరా అన్నాడు. కానీ చెప్పిద్దామని ఎంత ట్రై చేసినా ఏమవుతుంది? దీవెనే వస్తుంది. ఈ కళ్ళు మడిపోయింది రాజుకి, బాలాకు రాజుకి. ఇంకో దిక్కు తీసుకెళ్ళి చూడు సరిగ్గా చూడు చెప్పించాలనే ఒక మాట చెప్పించు అంటే దీవెనే. 4 దిక్కులు తిప్పాడు. 4 దిక్కుల్లో దీవెనే. శాపం మాత్రం బాలాకు రాజు పిచ్చెక్కిపోయింది. నేను అనవసరంగా పిలిచా, డబ్బులు ఇచ్చి తన్నించుకోవడం అంటే ఇదే. పాపో అని పంపిస్తానే తర్వాత కుయుక్తోడు చేశాడు, అది వేరే విషయం, మన సందర్భం అది కాదు. శపిద్దామని వచ్చాడు, బిలాము వల్ల కాల. దేవుని స్తోత్రం. రహాబు భయపడిపోయింది దేవుని ప్రజలను బట్టి. కొన్ని వాక్యాలు చదవని బైబిల్లో నుంచి యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. యెహోషువ గ్రంథము 2:11. మా గుండెలు కరిగిపోయెను మీ దేవుడైన యెహోవా పైన, ఆకాశమందును కింద భూమి యందును ఏం వచ్చిందంట రహాబుకి? గుండెలు. ఎవరి గురించి విన్నప్పుడు?
ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడి గురించి విన్నప్పుడు అదిరిపోయిందంట. తర్వాత 7వ అధ్యాయం 5వ వచనం యెహోషువ గ్రంథంలోనే. అప్పుడు హతము చేసిరి మరియు తమ గవిని యొద్ద నుండి 7:5 చదవమ్మా. హతము చేసిరి కాబట్టి జనుల గుండెలు కరిగి నీరై. ఆ తర్వాత 10:21 జనులందరూ మక్కేదా యందలి పాళ్యములోనున్న యెహోషువ యొద్దకు సురక్షితముగా తిరిగి వచ్చితిరి. ఇశ్రాయేలులకు విరోధముగా ఒక్క మాట అయిన ఆడుటకు ఎవనికి నీ గుండె. ఎందుకంటే వాళ్ళ జోలుకొత్తి దేవుడు చేస్తున్నాడు ముందుకి. వాళ్ళు దేవుడితో నడుస్తున్నారు, వాళ్ళు మండుచున్న కొలిమిలాగా ఉన్నారు, నిప్పులాగా ఉన్నారు. వాళ్ళ పక్షాన దేవుడు నడు. వాళ్ళ గురించి మాట్లాడదామంటే ఎవరు వస్తున్నారు ముందు? దేవుడు వచ్చేస్తున్నాడు. అందుకే వాళ్ళ గురించి ఒక్క మాటని చెప్పండి, జనులకు గుండెలు చాలకపోయేనో. దేవుడి స్తోత్రం. నువ్వు ఎలాంటి భక్తి చేయాలంటే, నీ మీద ఒక నింద వేయాలంటే కలవరం పుట్టాలి, నీ మీద ఒక తప్పు మోపాలంటే భయం పుట్టాలి. అయినా కూడా తెగించి కొంతమంది ముందుకు వచ్చి రాళ్ళు వేస్తూ ఉంటారు. జాగ్రత్త, దేవుడు నిలబడతాడు. దేవుడు నిలబడ్డా నీ పని ఖాళీ. ఇంకా కొంతమంది తెగించరు. ఊరుకో, వాళ్ళు భక్తులు, వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదని సైడ్ అయిపోతారు. కానీ కొంతమంది కావాలని దాడి చేస్తారు. జాగ్రత్త, మారు మనసు పొందావా సరే, లేకపోతే దేవుడు శిక్ష విధిస్తాడు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. నమ్మకమైన భక్తుడు సేవకుడిని చంపేశారు, కొంచెం కూడా భయం లేకుండా. అందుకే చెప్పాను, దేవుడు న్యాయం జరిగించే రోజు ఒకటి మనిషిని చంపింది క్యారెక్టర్ను కూడా చంపడానికి ట్రై చేస్తున్నారు. క్రైస్తవం ఒప్పుకోలే, పోరాడుతూనే ఉంది. ఇంకా గవర్నమెంట్ న్యాయం చేసేది తర్వాత సంగతి, కానీ దేవుడు మాత్రం ఆయనకి ఏ రిజల్ట్లు, ఏ స్కానింగ్లు, లేకపోతే ఏ ఫోటేజ్లు అవసరంలా. ఆయనకి అంత తెలుసు కాబట్టి ఒక రోజు వస్తుంది, ఖచ్చితంగా ఒక్కొక్కడికి ఆడి ఒళ్ళు వేసేస్తాడు జీతాన్ని. మొయ్యాల్సిందే కదా. దేవుని స్తోత్రం. దయచేసి ఎవరు కూడా దేవుని బిడ్డల జోలికి, నమ్మకంగా భక్తి చేసే వారి దగ్గరికి వాళ్ళు నిప్పు. మోషే గురించి మిరియాము, అహరోను మాట్లాడుకున్నారు. యెహోవా ఆ మాటలు విన్నాడు. ముగ్గురిని గుడారం దగ్గరికి పిలిచాడు. నా సేవకుడైన మోషే గురించి, అయ్యా నాకు తమ్ముడాడు, నీకు తమ్ముడేమో, నాకు ఇద్దరికి తమ్ముడే. అహరోనికి మాకు తమ్ముడయ్యా, ఒకప్పుడు వాడిని బతికిచ్చింది నేనే, జమ్మ పెట్టలో కీలు పోసి దాచిపెట్టింది నేనే, ఆండి రాజగృహంలో పెంచింది నేనే, మా అమ్మని తెచ్చింది, నాకు చాలా హక్కు ఉంది, నీకు 100 హక్కులు ఉన్నాయి. కానీ నా సేవకుడు నా సేవకుడి గురించి మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదు? కలలోనూ స్వప్నంలోనూ మాట్లాడిన అతనితో ముఖాముఖి, ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను నేను నా సేవకునితో. అది మోషే రేంజు. ఇలా ఎందుకు మీరు భయపడలేదు మాట్లాడడానికి అని చెప్పి అహరోన్ని బయట ఉండగానే తాడు తీసి పడేశాడు. అహరోను ఎఫోదు మీద ఉన్నాడు కాబట్టి శిక్ష విధించలేదు, బట్ గుడారంలోకి వెళ్లకుండా బయట నుంచే పెట్టేశాడు. మిరియాము నొసట కుష్టి వ్యాధి మొత్తితే నెట్టారు బయటికి. మోషే ఏడితే కొద్ది రోజుకి మరలా ఎందుకు భయపడలేదో? మండుచున్నవాడు, నిప్పు లాంటి వాడు మోషే. భయపడాలి. దేవుని బిడ్డల విషయంలో, భక్తి చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండవది, మనము మండే నిప్పు వంటి, అగ్ని వంటి భక్తి మనం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మన దేవుడు దహించు అగ్ని కాబట్టి ఆ స్వభావం మనలో కూడా. ఇప్పుడు గంధపు చెక్క పక్కన తుమ్మ చెక్క పెట్టండి, ఆనిచ్చి ఏమైంది? కొద్ది గొప్ప వాసన వచ్చేసి, దీన్ని కూడా నీళ్ళలో నానబెడితే ఇంకా వచ్చేసిద్ది. మన దగ్గర ఆయన వాసన రావాలి కదా. ఎవరి వాసన? ఆయన స్వభావం, ఆయన బుద్ధులు కొంతన్నా రావాలి కదా. కొంతకాల సహవాసం వాళ్ళ బుద్ధులు నీకు వచ్చేస్తున్నాయే, దేవునితో సహవాసి ఆయన బుద్ధులు నీకు రావాలిగా.
ఆ మండే అనుభవం నీలో ఉండాలిగా. లేదు అంటే నీ సహవాసం తేడా, నీ స్నేహం తేడా. పరిశీలన చేసుకో. దేవుని స్తోత్రం. ఈ బొగ్గు నిప్పు కాలి కాలి కాలినంతసేపు కాలి చివరికి ఏమైంది? ఫైనల్ దాని స్టేజ్ ఏంటి? బూడిద. ఏమైంది? బూడిదే కలర్లో ఉంటుంది. బూడిద చూసారు ఎప్పుడైనా? కొంచెం వైట్ వస్తుందా లేదా? కొంచెం వైట్ షేడ్ వస్తుందా లేదా? ఈ బూడిద, నల్లగా ఉన్న బూడిద నిప్పుతో సహవాసం చేసి చేసి తెల్లగా మారింది. దేవుని స్తోత్రం. కొన్ని బాగా తెల్లగా ఉంటాయి, కొన్ని కొంచెం తెల్లగా ఉంటాయి. ఏదైనా తెలుపు ఉందా లేదా? దేవునితో పూర్తిగా సహవాసం చేశాక, ఒక స్థాయికి వెళ్ళాక తెలుపు అనేది పరిశుద్ధతకు మన చివరి స్థాయి ఏమవుతుందంటే పూర్తిగా పరిశుద్ధులమైపోతాం. దేవుని స్తోత్రం. పరలోకంలో ఎవరు ఉంటారు? పాపుల, పరిశుద్ధుల? వారు పరిశుద్ధులు. వారి వస్త్రము తెల్లవిగా ఉన్నాయి. గొర్రెపిల్ల రక్తంలో వారి వస్త్రములు కడుక్కొని తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై పరలోక రాజ్యములో ఉంటారు. మనం పరిశుద్ధులుగా వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం. మనలోకి మలినము, పాత, రోత, బ్రతుకు స్వభావం ఉండదు. ఆయనతో సహవాసం చేస్తే చివరికి మన స్థాయి పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు. ఇది ఆయనతో సహవాసం చేస్తే వస్తే స్థాయి. నీలో ఈ అనుభవాలను ఎప్పటివరకు చెప్పిన అనుభవం నీలో ఉన్నాయా? ఉంటే సంతోషం. లేవు అంటే నీ సహవాసం తేడా, నీ ఫ్రెండ్షిప్ ఎక్కడో తేడా. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు, ఎలా సహవాసం చేయాలో చెప్పండి. 2 మాటలు చెప్తాను. ఒకటి, నిత్యము ప్రార్థన. రెండోది, వాక్య ధ్యానము, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు. ఈ 3 ఉంటే చాలు, నువ్వు దేవునితో సహవాసం చేసినట్టే. యేసు ప్రభు భూమి మీద అదే చేశారు. రాత్రంతా ప్రార్థన, పగలంతా ఆయన మాటలు, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు. ఈ 3 ఉంటే మనం దేవునితో సహవాసం చేస్తున్నట్టే. దేవుని స్తోత్రం. అలాగని రాత్రి ప్రార్థన చేసి పగల పాపం చేయమని కాదు. ఒక స్తోత్రం చెప్తానండి. పాపం చేసేవాడు ప్రార్థన చేయడు, ప్రార్థన చేసేవాడు చెయ్యలేడు. నువ్వు ప్రార్థన చేసేవాడివి, పొరపాటున తప్పు చేసావు, సాయంత్రానికి ప్రభువా పొరపాటు అయిందయ్యా, తప్పు చేశాను, పొరపాటు క్షమించి అడిగావు, ఏడ్చావు, సరే పో క్షమించాలి అన్నాడు. 2 రోజు మళ్ళీ అది తప్పు చేసావు, మళ్ళీ ప్రభా తప్పు అయిపోయింది అయ్యా అన్నావు, సరే చేయమాకు అని క్షమించాడు. 3 రోజు మళ్ళీ తప్పు చేసావు, మళ్ళీ చేసావు. నువ్వు ప్రార్థన కూర్చొని అడగడానికి నీకన్నా ఉండాలా? క్షమించడానికి అని నీకే అనిపించి ప్రార్థన చేయలేక, తేడా పడింది, ఎవరో తప్పు చేశాక ప్రార్థన చేస్తాంలే అని ఆగిపోతావు. చిన్నగా ఏమైపోతావు, ఇక పాపము వైపు పూర్తిగా వెళ్ళిపోతావు. నువ్వు భక్తి జీవితంలో ఒక్క స్టెప్ వెనక్కి వేసావా, సాతాను నీ చేత 99 ఏం చేస్తాడు. నువ్వు ఒక్కడేయడం కోసం చూస్తాడు, ఒక్కటే నువ్వు చాలు, వాడు ఏం చేస్తాడు మిగతా నీ చేత అన్ని దీనికి అడ్డం పెట్టేస్తాడు. తెచ్చక ప్రతిది అడ్డం పెట్టేసి నిన్ను మందిరానికి రానీడు, ప్రార్థన చేయనీడు, భక్తి చేయనీడు, సాక్ష్యాన్ని కాపాడుకునేవాడు. ఒక్క స్టెప్ నువ్వు వేస్తే నీ చేత చాలా ఎయ్యితాడు. మనం కాపాడుకోవాల్సింది ఆ ఒక్క స్టెప్ వెనక్కి వేయకుండా కాపాడుకోవటమే. దేవుని స్తోత్రం. దేవునితో సహవాసం చేయండి. మనము మండే స్వభావం కలిగి ఉంటాం, మండేవారిలాగా ఉంటాం. మన పాత రోత స్వభావం మొత్తం కాలి బూడిదైపోతుంది. దేవుని స్తోత్రం. బొగ్గు ముందు ఒక రంగు ఉంటుంది, కాలి బూడిద ఇంకో రంగుకు వస్తుంది. అలాగే మనం పాపులుగా ఉన్న మనము దేవునితో సహవాసం చేశాక మన చివరి స్థితి పరిశుద్ధతే. ఆ వైపు అడుగులు వేయాలి. ఇదే దేవునితో సహవాసం చేస్తే కలిగే భాగ్యం. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు వాక్యం విన్న ప్రియ సంఘమా,